నేను సౌజన్య. మన జీవితంలో మనం ఏ పని చేసినా కడుపు నిండా 3 పూటలు తినడానికే చేస్తాం. అయితే మనం ప్రెజెంట్ తింటున్న ఫుడ్ అస్సలు ఆరోగ్యం కానిదంట. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామంట మనం ప్రెజెంట్ తింటున్న ఫుడ్తో. అసలు ఆరోగ్యం అంటే మిల్లెట్స్ అంటున్నారు, మిల్లెట్స్తోనే ఆరోగ్యం అంటున్నారు. అసలు ఏంటి మిల్లెట్స్? ప్రెజెంట్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ప్రజలు నిజంగా మనం తింటున్న ఫుడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన ఇమ్యూనిటీ ఎక్కడికి పోతుంది అని చెప్పి చాలామందికి డౌట్స్, క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మిల్లెట్స్ అనేది మనకి ప్రధానంగా వినిపిస్తోంది. సో డాక్టర్ భరత్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ చెప్తున్నారు మిల్లెట్సే నిజమైన ఆరోగ్యం అని. అసలు ఆయన డాక్టర్గా కంటే మనకి యాక్టర్గా సుపరిచితులు. సో ఆయన డాక్టర్ నుంచి యాక్టర్ నుంచి ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారారు. ఈ జర్నీలో ఆయన ఏం నేర్చుకున్నారు, మనకి ఏం నేర్పించాలి అనుకుంటున్నారు? సో ప్రజల్లో మార్పు తీసుకొస్తాను, మిల్లెట్స్తో మార్పు తీసుకొస్తానని చెప్తున్నారు. సో ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా అంటున్నారు. ఈ ప్రయత్నాల ప్రయాణం ఎంతవరకు ఆయన అడిగి తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం మిల్లెట్ మార్వెల్స్ దగ్గర ఉన్నాము. సో మిల్లెట్ మార్వెల్స్లోకి వెళ్ళి అసలు ఈ మిల్లెట్స్ ఏంటి, ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నారు మిల్లెట్స్ గురించి, ఆరోగ్యం అంటున్నారు, తెలుసుకుందాం. డాక్టర్ భరత్ రెడ్డినే అడుగుదాం. మన ముందున్నారు ఆల్రెడీ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సో ఆయన డాక్టర్ అనాలా, యాక్టర్ అనాలా, ఎంటర్ప్రెన్యూర్ అనాలా నాకైతే తెలియడం లేదు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి భరత్ గారు, ఎలా ఉన్నారు? ఎన్టీవీ వ్యూవర్స్కి నమస్తే. మై అదర్ లైఫ్ అండి ఇది. ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా ఏంటంటే ప్రెజెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఇదంతా చూస్తుంటే ఇట్లనా మన ముందు ఏం ఫుడ్ మనం తీసుకుంటున్నాం, అసలు మన ఇమ్యూనిటీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవుతున్నారు అసలు మనం తినే ఫుడ్, తినే విధానం కరెక్టేనా అని. సో ఇలాంటప్పుడు మీరు ఒక మిల్లెట్స్ అని చెప్పి మిల్లెట్సే ఆరోగ్యం అంటున్నారు, ఎలా? కామన్గా జనం తింటుంది విషం తింటున్నారండి. వాళ్ళు పొద్దున్న వేస్తే రాత్రి వరకు తింటుంది ప్రతి ఒక్కటి విషమే. అది రిఫైన్డ్ పాలిష్డ్ రైస్ అయి ఉండొచ్చు, పాలిష్డ్ సాల్ట్, పాలిష్డ్ వీట్, మీరు ఏది తీసుకున్నా లిటరలీ మనము కన్జ్యూమ్ చేస్తుండేది, మన పిల్లలకి పెడుతుంది, మనం ఓన్గా తీసుకుంటుంది. మనం లిటరలీ వీఆర్ ఫీడింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాయిజన్. దాని నుంచి ఎలా బయటకు రావటం అంటే ప్రాబబ్లీ నేను జనం దగ్గరికి తీసుకురావడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ అదే అండి. సో నేను ప్రాబబ్లీ ఒక 8 to 10 years ముందే రియలైజ్ అయ్యాను అనుకుంటా. సో మనం తినే విధానం తప్పు మార్చాలి అని. లైక్ మీకు తెలుసు కాదర్వల్లి సార్, ఆయన యాక్చువల్లీ ఒక 20 yearsగా మిల్లెట్స్ని తీసుకురావడానికి పోరాటం చేస్తున్నారు. ఇది రైట్ టైం అండి. ఇప్పుడు కూడా మనం ఇంకా చేంజ్ చేయకపోతే, మనం మార్చుకోకపోతే వీ కెనాట్ చేంజ్ అండి. ఆ పాయిజన్ తినేదాని దగ్గర నుంచి మనల్ని బయటపడేయడానికి ప్రయత్నమే మిల్లెట్ మార్వెల్స్. సో 8 to 10 years ముందే మీరు రియలైజ్ అయ్యారు అండ్ మిల్లెట్స్ మీరు తినటం ప్రారంభించారు, అంతా ఓకే. మరి ఇంత లాంగ్ టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, లైక్ ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి? అంటే బేసిక్గా నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని కాంక్రీట్గా ఈ వర్డ్, నేను పాయిజన్ అనే వర్డ్ వాడగలుగుతున్నానంటే టుమారో ఐ షుడ్ బీ ఏబుల్ టు జస్టిఫై. ఐ కెనాట్ జస్ట్ టాక్. నేను డాక్టర్గా ఉండి కూర్చొని మాట్లాడుతూ నన్ను అందరూ అడుగుతారు, అంటే రేపు మీరు పుట్టినప్పటి నుంచి మీరు అదేగా తిన్నారు అని. సో నేను అందుకే చెప్తున్నాను, నాకు అది రియలైజ్ అవడానికే లేట్ అయింది. ఇది మనం ఇప్పుడు కానీ మన జనాలకి, మన ఇండియన్స్కి మనం కానీ ఇది పాస్ ఆన్ చేయకపోతే విల్ బీ ఇన్ సూప్. సో 8 years జర్నీ నాకు ఏంటి అంటే, ఫస్ట్ ఇనిషియలీ ఇట్ టుక్ ఫర్ సమ్ టైమ్ ఫర్ మీ టు రీసెర్చ్ అబౌట్ ద ఫుడ్. దెన్ ఐ డిడ్ ఫాలో IIMR, ఐ డిడ్ ఫాలో కాదర్వల్లి సార్, వాళ్ళు చేసింది చూపించింది ఇది. దెన్ 2013-14 నుంచి దెన్ మా పేషెంట్స్ పైన ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ కాన్కమిటెంట్లీ ఐ వాజ్ ఆల్సో స్టడీయింగ్. ఇప్పుడు 2010లో యావరేజ్గా ఒక ఇండియన్కి డయాబెటీస్ ఒక 40 to 45 ఏజ్ మధ్యలో వస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అన్ఫార్చునేట్లీ లాక్డౌన్లో అందరూ ఇళ్లలో ఉండటము, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఈ వైట్స్ తినటము, దీంతో ఏమైందంటే యాజ్ యంగ్ యాజ్ 30 to 35 మధ్యలో మేము డయాబెటీస్ చూస్తున్నాం. ఒక 10 yearsలోనే ఇంత చేంజ్ చూసేసాం. సో మనం ఒక మంచిది ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, సపోజ్ మనం పీపుల్కి మీరు ఇది తినండి, ఇది మంచిది అని మనం చెప్పడానికి, వాళ్ళు ఫస్ట్ థింగ్ 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు అంటే ఫస్ట్ జనాలకి లేదు, ఈ ఫుడ్కి మించిన టేస్టీ ఫుడ్ ఇంకొకటి లేదు అని చూపించటానికే మిల్లెట్ మార్వెల్స్ అని ఒక రెడీ టు ఈట్ ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఈ 3 years జర్నీలో మా పేషెంట్స్కి నేను షుగర్ లెవెల్స్ చేంజ్ అవ్వటం చూశాను, లిపిడ్స్ తగ్గటం చూశాను, బీపీ మేనేజ్మెంట్ చూశాను.
దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ కుడ్ సీ దట్ హ్యాస్ చేంజ్డ్. దెన్ నాకు ఐఐఎంఆర్ దగ్గరికి వెళ్ళి ఒక 1.5 year మాకు రీసెర్చ్ చేయడానికి, సపోజ్ మనం ఇడ్లీ తెస్తే ఇడ్లీని నియర్ టు ఒక రైస్తో చేసే ఇడ్లీకి మిల్లెట్తో చేసే ఇడ్లీకి ఆల్మోస్ట్ ఒక 95% అనే నేను మ్యాచ్ చేయాలి. సో ఇది గట్టిగా రాయిలాగా ఉంటే తినరు, వాళ్ళకి దే ఆర్ యూస్ టు ఈటింగ్ దట్ సాఫ్ట్ ఇది ఇడ్లీ. సో ఇవన్నీ ఇట్ టుక్ సమ్ టైమ్ అండి, బట్ ఫైనలీ వీఆర్ హియర్ అండ్ వీఆర్ 1 year into the journey. ప్రాబబ్లీ వెరీ హ్యాపీ టుడే. ఈ 1 yearలో మీరు చెప్తున్నారు మిల్లెట్స్ తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గినవన్నీ చూశారు, సో చాలా చేంజ్ వచ్చింది. పీపుల్లో చేంజ్ వచ్చిందా? ఒక మంచిది మనం చెప్పడానికి ప్రయత్నిస్తే అది ఎప్పుడూ జనాలకి నచ్చదు. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఈరోజు కూడా, అంటే నా కొలీగ్సే ఉన్నారు డాక్టర్స్ హూ డిబేట్ విత్ మీ, ఏంద్రా ఇది నువ్వు మిల్లెట్ తెచ్చావు, ఇది తినమంటావు, ఇది ఎట్లా తినాలి అంటే. మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనకి దీన్ని వండే విధానం రాదు. మనం ఏం చేస్తున్నాము, ప్రతిదీ మనం రైస్తో కంపేర్ చేసుకుంటున్నాం. మనం పుట్టినప్పటి నుంచి లేస్తే రాత్రి పడుకునే రైసే తినే అలవాటు. రైసే ముందు 1 hour ముందు నానబెడతాం. దాంట్లో ఏమన్నా అంటే లైక్ దెర్ ఈజ్ నో న్యూట్రిషనల్ వాల్యూ ఇన్ ఇట్. మీరు కంప్లీట్గా రైస్ని స్ట్రిప్ ఆఫ్ చేసేసి పాలిష్ చేసేసి దాన్ని రీఫైన్ చేసి దాన్ని జస్ట్ నీళ్ళలో నానబెడితే 10 నిమిషాలు కూడా నానుతుంది అది. బట్ నేను మళ్ళీ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే అండి, సిరుధాన్యాలు ఎస్పెషల్లీ మిల్లెట్ మావల్స్ నుంచి వచ్చే గ్రెయిన్స్, ఇది మేము పాలిష్ చెయ్యని గ్రెయిన్స్ అండి. దీన్ని అన్పాలిష్డ్ గ్రెయిన్ అంటాము, హోల్ గ్రెయిన్ అంటాం. దీన్ని మనం ఎందుకు ఓవర్ నైట్ నానబెట్టాలి అని చెప్తామంటే అండి, దీంట్లో ఫైబర్, ప్రోటీన్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా హైగా ఉంటాయి అండ్ ఇవి చిన్న గ్రెయిన్స్. సో ఆ వాటర్ ఎంటర్ అవడానికి ఇట్ టేక్స్ టైం. సో ఆ 8 to 10 hours అందుకే నానబెట్టమని చెప్తాం. నానబెట్టి మళ్ళీ మార్నింగ్ వాష్ చేయమంటాం, మళ్ళీ మామూలు రైస్ లాగా కుక్ చేయండి. సో ఈ జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అంటే వాళ్ళు ట్రై చేశారండి. చాలామందికి ఆ చేంజ్ అవ్వాలని ఉండింది, చేంజ్ చేద్దామని ప్రయత్నించారు. చాలామంది చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో చాలా కమర్షియల్ మిల్లెట్స్ వచ్చాయి. మీరు మళ్ళీ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందరికి చెప్పడం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా సూపర్ మార్కెట్లో వెళ్ళి ఒక మిల్లెట్ కొనేటప్పుడు ఆ మిల్లెట్ ప్యాకెట్ అది కంపల్సరీ వ్యాక్యూమ్ ప్యాక్డ్ అయితేనే తీసుకోండి. వ్యాక్యూమ్ ప్యాక్డ్ కాని మిల్లెట్ అంటే అది పాలిష్ అయిపోయింది. పాలిష్ అయినప్పుడు మనకి ఆల్మోస్ట్ 50 to 60% ఆ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మళ్ళీ తగ్గిపోతాయి. లైఫ్ స్టైల్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసే పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా ఏసీలో కూర్చొని ఫ్యాన్స్ కింద కూర్చొని రిలాక్స్డ్గా చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మిల్లెట్స్ అనేది ఎంతవరకు పర్ఫెక్ట్ అంటారు? డెఫినెట్లీ అండి. గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్లో ఇట్లా ఒక మిల్లెట్ మావల్ స్టోర్ రావాలి, ఉండాలి. ఐ మీన్ యూ వాంట్ టు ఈట్, ఇట్ విల్ టేక్ 15 minutes ఫర్ అస్ టు సర్వ్ యూ ద హెల్దియెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ప్రజెంట్ చేయడానికి. సో మేము గ్రెయిన్స్ కూడా ఎందుకు ఇస్తున్నామంటే, ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ రైస్కి రీప్లేస్మెంట్గా జస్ట్ కొద్దిగా మెల్లిగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎనీథింగ్ ఏమవుద్దంటే అండి, మనము ఇనిషియల్గా మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టకుండా పడుకొని కూర్చొని చేయాలి అనుకుంటే ఇట్ వోంట్ వర్క్ ఇన్ లైఫ్ అండి. కొద్దిగా ఎఫర్ట్ ఈజ్ మ్యాండేటరీ. సో మనకి ఇదివరకు ఏంటి, మనకి బేసిక్లీ మనం హైదరాబాదీస్ అంటే మనకి బిర్యానీ ప్రోన్ పీపుల్, మనము కొద్దిగా ఫుడ్ నాన్ వెజ్ ఇవన్నీ ప్రోన్ పీపుల్. సో దాన్ని అన్నిటినీ మనం కొద్దిగా కరెక్ట్ చేసి తీసుకొచ్చి మీకు ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, మీరు తినండి మిల్లెట్ మా దగ్గర, చూడండి ఎట్లా ఉంది టేస్ట్. ఆ తర్వాతనే మీరు దీన్ని మెల్లగా ఇంట్లో అలవాటు చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంట్లో కూడా మేమేం చెప్తున్నాము, మీకు ఇప్పుడు మనకి 21 meals ఉంటాయి వీక్లో అండి, మాకు 5 meals ఇవ్వండి. 5 meals మిల్లెట్స్తో చేయండి. మీరు మీ బేసిక్ ప్రొఫైల్ ఎంత మారుతుందో మీరే చూడండి. అండ్ ఇంకొకటి వింటున్నది ఏంటంటే, చాలామంది మిల్లెట్స్ యూజ్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు. సో దానికి మీరేమంటారు? చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే, మిల్లెట్ని వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే రైస్ లాగా ఉడకబెట్టి వండటం. సో అక్కడ ఏమవుద్దంటే మిల్లెట్ గ్రెయిన్ ఫుల్గా నానిండదు, ఇన్ డెప్త్. అది యాక్చువల్లీ ఆ నానబెట్టడం ఈజ్ అ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ మిల్లెట్ అండి. అది నాని డెప్త్లోకి వెళ్తేనే, దాని తర్వాత మీరు కుక్ చేస్తేనే యూ విల్ ఎంజాయ్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇట్. లేకపోతే ఏమవుద్దంటే అది హాఫ్ కుక్డ్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే అండి, అందరూ ఇప్పుడు రైస్ మనం ఎంత తింటామో మిల్లెట్ కూడా అంతే తినాలనుకుంటారు. అది తప్పండి. రైస్ మనకి బేసిక్గానే అంటే హై క్యాలరీ కౌంట్ ఉన్న ఏమి న్యూట్రిషనల్ వాల్యూ లేని ఫుడ్. వెరిన్ మిల్లెట్ ఈజ్ లోడెడ్ విత్ మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అలాంగ్ విత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి. సో దీని క్వాంటిటీకి దీనికి మనం మ్యాచ్ చేయలేం. దిస్ ఈజ్ కొద్దిగా హెవీ ఫుడ్ అండి మిల్లెట్ బేసిక్గానే. అందుకని ఇప్పుడు మీరు ఇక్కడ 250 grams తినగలిగితే దీంట్లో ఓన్లీ 50 grams తినగలుగుతాం. బట్ ఆ 50 gramsకే మన బ్రెయిన్కి ఇంపల్స్ వెళ్ళిపోతుంది చాలు అని. ఆ సటైటీ ఫీలింగ్ విత్ మిల్లెట్ ఈజ్ వెరీ హై. మనం ఆల్రెడీ రియలైజ్ అవుతున్నాము. ఒకప్పుడు ఏంటంటే ప్రకృతి నుంచి ప్రసాదం ప్రతి వనరుల్ని కూడా ఉచితంగా పొందేవాళ్ళం. తర్వాత వాటర్ కొనుక్కుంటున్నాము, ఇప్పుడు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చాము. సో నెక్స్ట్ ఏంటి అనే ఒక డైలమాలో అందరూ ఉన్నారు ప్రెసెంట్ అయితే.
బట్ అవేర్నెస్ కల్పించడం మీరు మీ వంతుగా తీసుకున్నారు, ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? ఇది ఎంతవరకు అచీవ్ చేయగలము మేము అనేది ఐ కాంట్ ఆన్సర్ అండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ బిగ్ వార్ ఫర్ అస్. చాలా పెద్ద ఫైట్ ఇది. మనుషుల్లో ఏదన్నా మనం ఈజీగా మార్చచ్చు, కానీ మంచి మార్చాలంటే చాలా టఫ్ థింగ్ అండి. సో ఇది ఈ ఛాలెంజ్. బట్ వాట్ వీ కుడ్ సీ అండి, ఈ 1 year జర్నీలో వీ కుడ్ సీ పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా మారిందండి. నేను 3 years బ్యాక్ ఇదే మిల్లెట్ గురించి నేను చెప్పింటే నమ్మిండేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. ఆఫ్టర్ సీయింగ్ ఈ పాండమిక్ చూసిన తర్వాత, ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ ఆ జనాలు అర్థం చేసుకున్న తర్వాత, పీపుల్ హ్యావ్ నౌ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ రైట్. బట్ వాళ్ళకు ఓన్లీ థింగ్ అది మనం టేస్టీగా ఇవ్వాలి. ఇనిషియల్ పార్ట్ ఎస్ వీ వర్ వెరీ సక్సెస్ఫుల్. చాలా సక్సెస్ఫుల్గా ఒక 1 yearలో వీ కుడ్ క్రియేట్ దిస్ అవేర్నెస్. గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇట్ విల్ బీ ఏ 5 years జర్నీ అని నాకు తెలీదు, 10 years జర్నీ అవుతుందో నాకు తెలీదు. ఐ విల్ స్ట్రైవ్ హార్డ్ టు సీ టు దాట్ ఎవ్రీ ప్లేట్, అట్లీస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఇండియన్కి వాళ్ళ ప్లేట్లో వీక్లో ఒక 5 meals అన్న మిల్లెట్స్ ఉండాలండి. ఇది కానీ మనం రీచ్ చేయగలిగితే యూ విల్ బీ సీయింగ్ ఏ వెరీ వెరీ హెల్దీ ఇండియా. నెక్స్ట్ జనరేషన్ చాలా హెల్దీగా ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ విల్ బీ ఫ్రీ ఆఫ్ మెనీ డిసీజెస్. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ ఫుడ్ కొంచెం తిన్నా చాలు అంటున్నారు, ఓకే. కాకపోతే మన పీపుల్ ఎలాంటి వాళ్ళంటే మర్చిపోవడం దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఉంటారు. సో మీరు ఎంతవరకు దీన్ని లాంగ్ ప్రాసెస్లో తీసుకెళ్ళినా వాళ్ళు ఒక 1 year 2 yearsకి మళ్ళీ మర్చిపోవచ్చేమో. సపోజ్ కామన్ మ్యాన్గా తను ఇప్పుడు వచ్చి ఒక రోడ్డు పైన నిల్చొని నేను ఓకే ఇప్పుడు ఒక మిల్లెట్ ఇడ్లీ తినాలంటే మనం ఒక 10-15 minutesలో వాళ్ళకి ఇవ్వగలగాలి. వాళ్ళకి లేకపోతే, నేను లేకపోతే ఇంకొక ఎవరో భవనం ఇంకొకరు ఉంటారు, దే విల్ గివ్ ద ఫుడ్. నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేనున్నానండి, నేను మీరు 5 years ముందు కూడా ఎప్పుడు చూసినా నేను ఐ వుడ్ లుక్ ఓన్లీ ఫర్ మిల్లెట్ ఫుడ్. మా టైప్ ఆఫ్ క్రౌడ్ 100లో 2 ఉంటామండి. బట్ మిగతా 98% ఎలా? సో అది మనం చేంజ్ చేయకూడదు అంటే లైక్ ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ వీ షుడ్ బీ ఏబుల్ టు బ్రింగ్ అప్ ఏ మిల్లెట్ స్టోర్. దీన్ని ఒక పాన్ ఇండియా విజన్ లాగే తీసుకెళ్తున్నామండి. మా జూబ్లీహిల్స్ కాంపౌండ్ అంటే లోపల వీఆర్ ద ఫస్ట్ who were given a chance to keep a store because of the healthy nutritional value of the food. బికాజ్ రేపు నేను ఎక్కడన్నా వరల్డ్కి వెళ్ళి, ఇప్పుడు నేను సపోజ్ రేపు చెన్నైలో నిల్చొని మాట్లాడాను అనుకోండి, మీరు ఇక్కడ మిల్లెట్ మార్వెల్స్ తీసుకురావాలి అని, వాళ్ళు ఫస్ట్ థింగ్ నన్ను అడుగుతారు, నువ్వు అపోలోలో పనిచేస్తావు కదా, నీకు అక్కడ స్టోర్ ఉందా అని. సో నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదండి. ఐ డి నాట్ ఈవెన్ హ్యావ్ టు గో అండ్ రిక్వెస్ట్ దెమ్, దే గివ్ ఎన్ ఆప్షన్. సో అంటే దీనికి అంత స్ట్రెంగ్త్ ఉందండి, దీన్ని పుష్ చేసే క్యాపబిలిటీ నాకు ఉంది అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ గాడ్ ఈజ్ దేర్ విత్ అస్. వీ విల్ బీ ఏబుల్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు మీకు తొందరలో మేము మిల్లెట్ పిండి తీసుకురాబోతున్నాము, తొందరలో మిల్లెట్ రోటీ రాబోతుంది, అనదర్ 3 to 4 months. సో మీరు మిల్లెట్స్ తింటున్నారు, మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మీతో అగ్రీ అయ్యారా? మా మదర్ని నాకు కన్విన్స్ చేయటమే చాలా ఫస్ట్ ఇనిషియల్గా చాలా ఛాలెంజ్గా ఉండేది. లక్కీగా ఏంటంటే మా ఫాదర్ని కన్విన్స్ చేయటం, దీస్ థింగ్స్. ఇప్పుడు మనం ఎంత పెద్ద డాక్టర్ బయట అయినా ఇంట్లోకి వచ్చే లోపల మనం అదే సన్ అవుతాము, అదే ఫాదర్ అవుతాము, అదే హస్బెండ్ అవుతాము. సో లైక్ మా ఫాదర్ దెవర్ టైమ్స్ అంటే ఆయనకి మేము చెప్పి దెవర్ టైమ్స్ అంటే నేను ఎంత బాధపడేవాడిని అంటే నేను వరల్డ్ మొత్తం మార్చి మా ఫాదర్ని మార్చలేకపోతున్నానని ఫీల్ అయ్యేవాడిని. రీసెంట్గా ఆయనకి ఈ హ్యాడ్ అండ్ స్మాల్ ఇష్యూ, హీ షుగర్స్ ర్యాన్ అప్ టు 550. ఐ హ్యాడ్ టు టేక్ హిమ్ టు ఎన్ ఎమర్జెన్సీ. ఒక 10 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అండి. దాని ముందు వరకు మా ఫాదర్ మార్నింగ్ నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తే నైట్ నాన్ వెజ్తోనే ఎండ్ చేస్తారు. 80 years అయ్యుండి నేను ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రై చేస్తూ ఆ హాస్పిటలైజేషన్లో ఆయనకి ఎంత రియలైజేషన్ వచ్చిందంటే, నౌ లాస్ట్ 10 daysగా హీ హెస్ కంప్లీట్లీ క్విట్ నాన్ వెజ్ అండి. హీ టోటలీ మూవ్ టు మిల్లెట్స్. అంటే లైక్ నాకు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, నేను వరల్డ్ని మార్చగలిగానో లేదో కానీ ఐ కుడ్ చేంజ్ మై ఫాదర్. సో అది తీసుకొచ్చానంటే నాకు ఇది పెద్ద కష్టం అయ్యకూడదండి. నాన్ వెజ్ తినండి మంచిది ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అంటున్నారు చాలామంది. అంటే బేసిక్గా పీపుల్కి కూడా అర్థం కావట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే వాళ్ళకి ఏది ఫాలో అవ్వాలో అర్థం కావడం లేదు. నాన్ వెజ్ తింటే ఎనర్జీ వస్తుంది, నాన్ వెజ్ తింటే ఇది వస్తుంది, దానికి మించిన క్రాప్ ఇంకొకటి ఉండదు. ఇమ్యూనిటీ పెరిగిద్ది అంటున్నారు. చికెన్ ఆల్రెడీ స్టెరాయిడ్తో ఫీడ్ చేసి ఉంటారు, యాంటీబయాటిక్తో ఫీడ్ చేసి ఉంటారు. ప్రిడామినెంట్గా అదే తింటారా? కంటామినేటెడ్ ఫిష్ ఉంటుందా? మీరు సీ వాటర్కి వెళ్ళి తీసుకొస్తే మీట్ అంటారా? రెడ్ మీట్ అంటే మళ్ళీ దాంట్లో కొలెస్ట్రాల్ ఇష్యూస్ మిగతా అన్నీ స్టార్ట్ అవుతాయి. యాజ్ ఇన్ సైంటిఫిక్గా నాకు అర్థమైనంత వరకు ఈ మిల్లెట్సే అమృతం అని నేను అనుకుంటాను. బికాజ్ దానికి ఉన్న మైక్రోన్యూట్రియంట్ ఆర్ మైక్రోన్యూట్రియంట్ వాల్యూ, దానికి ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ నేను ఇంతవరకు ఏ గ్రెయిన్లో చూడలేదు. బీయింగ్ ఇంటూ మెడికల్ ప్రొఫెషన్, బికాజ్ వీ డూ ఏ బిట్ ఆఫ్ రీసెర్చ్, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఫోనియా అని ఒకటి ఉంది, అంటే ఆఫ్రికన్ ఆరిజిన్ మిల్లెట్, అది కీన్వా ఉంది, దో ఇట్ ఈస్ ఎ సూడో మిల్లెట్. వీటి ప్రాపర్టీస్ మన నేటివ్ మిల్లెట్స్ ప్రాపర్టీస్ చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి.
దీనికంటే ఇంకా న్యూట్రిషనల్ ఫుడ్ ఇంక ఈ ప్లానెట్లో దొరకదండి. దెర్ ఇస్ నథింగ్ బియాండ్. మీరు అంటున్నారు కదా ఇమ్యూనిటీ బూస్టర్, మిల్లెట్స్కి మించిన ఇమ్యూనిటీ బూస్టర్ లేదండి. మిల్లెట్స్ అనగానే గుర్తొచ్చేది డాక్టర్ కాదర్ వలి గారు. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఆయన్ని. సో ఆయన 20 years నుంచి చాలామందికి అవేర్నెస్ కల్పించాలని ట్రై చేస్తూ వస్తున్నారు. కానీ ఒకవేళ ఆయన కనుక చేసింది ఈజీ అయి ఉంటే, వర్క్ కనుక జరిగి ఉంటే, మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంత అవేర్నెస్ కల్పించడానికి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. మరి 20 yearsలో ఆయన చేయలేనిది మీరు చేయగలుగుతా అనుకుంటున్నారా? ఆ నమ్మకం ఉందా ప్రజల అవేర్నెస్ గురించి? అవేర్నెస్ అంటే బేసిక్గా ఏంటండి, హూ ఈస్ టాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నాకు చాలా రెస్పెక్ట్ అండి డాక్టర్ కాదర్వల్లి సార్ అంటే. 20 yearsగా ఆయన పెట్టిన ఎఫర్ట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. అంటే ఆయన పడ్డ కష్టము, ఐ హావ్ సీన్ హిస్ వీడియోస్, ఐ హావ్ ఫాలోడ్ హిమ్ థరోలీ. ఫర్ నాకు ఇనిషియల్ అండర్స్టాండింగ్ ఐఐఎంఆర్ తర్వాత నేను కాదర్వల్లి సార్ వీడియోస్ నుంచే నాకు అర్థమైంది. ఆయన అంటే ఐ థింక్ టైమింగ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. అండ్ హౌ డూ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు పీపుల్? ఇప్పుడు దెర్ ఆర్ లాట్ మెనీ టైమ్స్ వెరిన్ కాదర్వల్లి సర్స్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. మనం తీసుకొచ్చిన అప్రోచ్ డిఫరెంట్ అండి. దిస్ ఈజ్ ఏ మిల్లెట్ మార్వెల్స్ ఈజ్ బీయింగ్ బ్రాట్ ఇన్ అలాంగ్ విత్ ఇన్ అసోసియేషన్ విత్ ఐఐఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. వాళ్ళు మేము కలిపి తీసుకొస్తున్నాం. అండ్ టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ ప్రాబబ్లీ బై గాడ్స్ గ్రేస్ అంటే ఐ థింక్ మనం పీక్ టైం అంటే ఇప్పుడు కానీ మారకపోతే ఇంక ఇప్పుడు మనం డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాం. సార్ మాట్లాడినప్పుడు ప్రాబబ్లీ అప్పుడు అంత సిచ్యువేషన్ లేకుండా, అంత అవేర్నెస్ లేకుండా ఉండిందండి. నౌ వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ వెదర్ ఇట్ ఈస్ డూ ఆర్ డై. ఎంతమందికి తెలుసండి మనం తినే రైస్ ప్రొడక్షన్, దాంట్లో ఎంత ప్లాస్టిక్ రైస్ ఉందని ఎవరికైనా తెలుసా? తెలియదు. అండ్ ఇండియాలో ఒక సింపుల్ థింగ్ అండి, 130 crores ఉన్నాం మనము. 130 crores మనం మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ కంప్లీట్ ఇండియాలో ప్రొడక్షన్ మీరు క్యాల్కులేట్ చేస్తే, ఆ ప్రొడక్షన్ మనం కానీ 130 crores కానీ వాల్యుయేట్ చేస్తే ఆ ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ 3 crores కూడా సరిపోదు. అంటే మిగతా 127 crores మిల్క్ ఎక్కడి నుంచి తాగుతున్నారండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్. మీరు తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ తప్పు, రిఫైన్డ్ ఫుడ్ తప్పు, మనం తాగే వాటర్ తప్పు. ఇట్స్ అంటే ఎంత కయాటిక్ సిచ్యువేషన్లో ఉన్నామంటే మనము ఎవరికి ఏం చేయాలి. ఇప్పుడు సడన్గా ఎవరో వీడియో చూసి డాక్టర్ భరత్ ఏదో చెప్తున్నాడు రా, వీడి ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. అట్లా రాకూడదండి. అంటే లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, మేము చేసే పని ఇది నోబుల్ కాజ్ కింద ట్రై చేస్తున్నాము. ఆ థాట్ కూడా వాళ్ళకి రాకూడదు. అంటే వీళ్ళు చెప్పేది తప్పు, మేబీ ఏదోనో వాళ్ళ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి చెప్తున్నారు, ఇది కూడా రాకుండా తీసుకురావాలనే ఒక ప్రయత్నం. ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్. టైమ్ హ్యాస్ కమ్. ఇప్పుడు లేదనుకోండి, ఒక 5 years తర్వాత ఈ 35 years వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉంటారా? అక్కడికైనా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి రావాలా? షుగర్ ట్యాబ్లెట్స్ వెళ్ళినప్పుడు ఫస్ట్ డైట్ మిల్లెటే చెప్తామా? సో అటు తిరిగి పీపుల్ విల్ ఎండ్ అప్ దేర్. మేము ఇప్పుడు ప్రెజెంట్ మనం తినే ఫుడ్ వల్ల నష్టం ఎంత జరుగుతుందో కనుక ఫస్ట్ మీరు తీసుకెళ్ళగలిగితే ప్రజల్లోకి, ఆటోమేటిక్గా వాళ్ళు మిల్లెట్స్ మంచిగానే వస్తారేమో కదా. బేసిక్గా ఏంటండి, మనం ఎప్పుడన్నా ఏదైనా ఎవరికైనా చెప్పేటప్పుడు నెగటివిటీ స్ప్రెడ్ చేయకూడదు. యూ షుడ్ నెవర్ టాక్ నెగటివ్ అబౌట్ ఎనీథింగ్ వాట్ దే ఈట్. ఎస్పెషలీ ఇప్పుడు ఏమవుతుంది, ఒక మదర్ ఫీడ్ చేసేటప్పుడు, నా ఇంటర్వ్యూ చూసేటప్పుడు, ఇఫ్ షీ ఫీల్స్ ఏంటి పాయిజన్, బట్ ఆ వర్డ్ నేను ఎందుకు వాడాల్సి వచ్చిందంటే లైక్ వీ హ్యావ్ టు పుట్ ఏ బ్రేక్ అండి. ఐడియల్గా నేను వాడిన ఆ వర్డ్ కూడా అంత రూట్ వర్డ్ వాడిండకూడదు. బట్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ఎ సిచ్యువేషన్, దిస్ చేంజ్ హ్యాస్ టు కమ్. ఇంత ఇదిగా చెప్తే కానీ కొన్నిసార్లు జనాలకు ఎక్కదు. ఆ నెగిటివిటీ మాట్లాడకుండా ఎంత పాజిటివ్గా మాట్లాడినా మనం చేంజ్ చేయటం కష్టమే. బట్ అలా ఎక్కువ నెగిటివిటీ కూడా తీసుకురాకుండా ఫుడ్ని ప్రమోట్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా పాయింట్. బట్ టైమ్స్ లైక్ మీరు అన్నట్టు, ఈవెన్ ఐ హ్యావ్ యూజ్ ద వర్డ్ పాయిజన్ అని, వీఆర్ ఫోర్స్డ్ అండి. ఆ నెగిటివ్ చెప్పడానికి ప్రయత్నమే ఆ ఫస్ట్ వాడిన వర్డ్. జనరల్గా మన సొసైటీ ఎలా ఉంటుందంటే, సొసైటీ పీపుల్ ఎలా ఉంటారంటే, బాగా చదువుకున్న వాళ్ళు, ఏదో సొసైటీకి మంచి చేద్దామని వచ్చిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు వెనుకబడిపోయే ఉంటారు. ఎందుకంటే సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, బేసిక్గా జరుగుతూ వస్తుంది. సో అలా చూసుకుంటే మిమ్మల్ని సొసైటీ ఎంతవరకు అగ్రీ అవ్వచ్చు మీతో? నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకేదో చేయడానికో కాదు. మనము ఏది కరెక్ట్ ఏది తప్పు అది జనాలకి, అంటే నెక్స్ట్ జనరేషన్ ఈ ట్రాప్లో పడకూడదనే ప్రయత్నం అండి. అంటే ఇప్పుడు మా పిల్లలకి నేను చేసిన చేంజ్ ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ కిడ్స్లో ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో ఐ హ్యావ్ గ్రూమ్ మై చిల్డ్రన్ టు హ్యావ్ మిల్లెట్ డయట్, మిల్లెట్ ఫుడ్. వాళ్ళని అది చేసిన తర్వాత ఆ బెనిఫిట్స్ ఇఫ్ ఐ కెన్ పాస్ ఆన్ టు అదర్ పేరెంట్స్ దేర్ చిల్డ్రన్, అట్లీస్ట్ ఒక మంచి చేసిన వాళ్ళం అవుతామండి. వీ మైట్ రిమైన్ ఇన్ బుక్స్ ఆర్ నో, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అసలు మా లైఫ్లో నేను యాక్టర్ అవుతానని డ్రీమ్ లేకుండా వచ్చినండి. సో ఐ బికమ్ ఎన్ యాక్టర్. నేను కార్డియాలజిస్ట్ అవుతానని అనుకోలేదు. ఐ హ్యావ్ డన్ దట్. సో దిస్ ఈజ్ ఒక సాటిస్ఫాక్షన్ అండి. నాకు ఎండ్ ఆఫ్ ద డే మనము ఇది ఒకటి చేసి యూ లివ్ దిస్ వరల్డ్ ఆల్సో, ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్.
సో డాక్టర్, తర్వాత యాక్టర్, ఇప్పుడేమో ఒక ఎంటర్ప్రెన్యూర్. సో మూడిట్లో మీకు ఏది బాగా సంతృప్తినిస్తుంది అనుకోవచ్చు? నా లైఫ్లో ఇంతవరకు అండి నాకు ఏది నచ్చంది నేను చేయలేదు. విచ్ ఐ డోంట్ లైక్, ఐ హెవ్ నెవర్ డన్. నాకు ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, నేను ఆ రోజు అంటే నాకు అది చేసిన ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్న వర్క్స్ మాత్రమే నేను చూస్ చేస్తాను. బీట్ కార్డియాలజీ, వేర్ ఇన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు సేవ్ ఎ లైఫ్. దానికి మించిన ఇంకొక గిఫ్ట్ దేవుడు ఎవరికి ఇవ్వలేడు. సో ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సెకండ్ థింగ్, యాక్టింగ్ వాజ్ ఆల్వేస్ మై ప్యాషన్ అండి. యాక్టింగ్ ఎట్లన్నా చేయాలి. నాకు పర్ఫార్మింగ్, బీయింగ్ ఆన్ సెట్స్, వర్కింగ్, నాకు అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఒక ఎనర్జీని ఇస్తుందండి. ఐ ఎంజాయ్ దట్ థరోలీ. కమింగ్ టు మిల్లెట్స్, ఆ కార్డియాక్ది ఏదైతే సర్కిల్ ఉందో ఇక్కడి నుంచి జనాలు అక్కడికి రాకూడదు. 70 years అయినా కూడా ఎవరు హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఆ పవర్ ఉన్న ఫుడ్డే మిల్లెట్స్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ఆర్ స్ట్రగుల్ ఈజ్ ఆల్ అబౌట్. బేసిక్గా ఇప్పుడు మీరు డాక్టర్గా మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, అండ్ యాక్టర్గా ఇంకా సూపర్ ప్రొఫెషన్లో ఉన్నారు, అందరికీ దగ్గరగా ఉన్నారు. సో సొసైటీలో కొంత వ్యతిరేకత అనేది యూజువల్గా ఉంటుంది ప్రతిదానికి. సో వాళ్ళ పరంగా చూసుకుంటే డాక్టర్గా బాగానే సంపాదిస్తున్నాడు కదా, యాక్టర్గా బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఇప్పుడు ఇది ఎందుకు, ఈ ఎంటర్ప్రెన్యూర్ ఎందుకు, ఈ బిజినెస్ ఎందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ మీ ఫ్యామిలీ, మై పేరెంట్స్ హెల్దీ ఇది ఉండేది. ఇది కానీ మనం ఇంకొకరి పాస్ ఆన్ చేస్తే మేబీ ఆ గుడ్ విల్, గుడ్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ రీచ్ అస్, అవర్ చిల్డ్రన్, వాళ్ళందరికీ కూడా వెళ్ళొచ్చు. నేను ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఫస్ట్ పాయింట్లో ఆలోచించలేదు. ఒక సోషల్ కాజ్ ఇనిషియేటివ్ లాగే తీసుకొచ్చాను. దీన్ని అలాగే ప్రొజెక్ట్ చేస్తున్నాము, అలాగే ప్రయత్నిస్తున్నాము. వీ డోంట్ వాంట్ టు ట్యాక్స్ పీపుల్. దానికి అది మిల్లెట్ మావల్స్కి మేము స్పెండ్ చేసేది దానికి ఈక్వల్గా సస్టైన్ అవ్వగలిగితే చాలనే విధానంతోనే తీసుకొస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ భరత్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, అది డాక్టర్ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్యం ఇస్తామంటున్నారు. సో ఆయన చెప్పిన మాటల్లో మనకు అర్థమవుతుంది సో వాళ్ళు ఎంత జెన్యూన్గా ముందుకు వెళ్తున్నారని చెప్పి. సో ఈ చిట్చాట్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో చేంజ్ రావాలని ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ చిట్చాట్. నమస్తే.